ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ జెట్ ఫైటర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి జెట్ ఫైటర్. ఇది చైనా మేడ్ F-7 గా చెప్తూ ఉంటారు. దీన్ని F-7 గా భావిస్తుంటారు. చైనా నుంచి వాళ్ళు గతంలో కొనుగోలు చేసినటువంటి జెట్ ఫైటర్, దాన్ని బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం వాడుతున్నారు. ఢాకాలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ కేంద్రం ఏదైతే ఉందో బంగ్లాదేశ్ చెందినట్టు, అక్కడ ట్రైనింగ్ లో భాగంగా పైలట్ కో పైలట్ దాన్ని టేక్ ఆఫ్ చేసుకుని వెళ్తుండగా పైలట్ నియంత్రణ తప్పాడు, లేదంటే టెక్నికల్ ఇష్యూ అనే సమస్య అయితే ఇప్పటి వరకు రాలేదు, తెరపైకి రాలేదు. కేవలం పైలట్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందైతే అనిపిస్తుంది. బట్ అక్కడ మాత్రం కొంత భయానక వాతావరణం కనిపిస్తుంది. మన స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో అక్కడ ఆహారం ఉన్నాయి, మంటలు చెలరేగటం కావచ్చు, లేదంటే ఆ ఇంపాక్ట్ అక్కడ ఉన్నటువంటి భయానక దృశ్యాలు మొత్తం కూడా స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే ఒక విచారణకు కూడా ఆదేశించింది. ఏంటి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని దానిపైన. బట్ టెక్నికల్ గ్లిచ్ గానీ టెక్నికల్ స్నాచ్ గానీ ఏం జరగలేదు. కేవలం పైలట్ తప్పిదం అనే ఒక వాదన అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం కనిపిస్తోంది. ఇక డెత్ టోల్ పెరిగే అవకాశం కనిపిస్తున్నట్టుగా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. స్వీయ, థ్యాంక్ యూ వెంకట్. চোখের সামনে বিমান দুর্ঘটনা।